నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూన్ నెలలోనూ బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్ సొమ్ము. వృద్ధులు, దివ్యాంగుల ఇబ్బందులు కొనసాగేలా ప్రభుత్వ నిర్ణయం. తాగునీటికి అల్లాడుతున్న వైఎస్ఆర్ జిల్లా పెద్ద గోపవరం ప్రజలు. రోడ్లో విద్యుత్ సదుపాయాలు లేవని గగ్గోలు. వంద కోట్ల మాన్సాస్ భూమి కొట్టేసేందుకు యత్నం. నిషేధిత జాబితా నుంచి తీసేసేందుకు మంత్రుల సహకారం. రెమాల్ ధాటికి ఈశాన్య రాష్ట్రాల్లో 25 మంది మృతి. ఇవాళ కూడా భారీ వర్ష సూచన. నేత్రపర్వంగా పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. తేరు లాగేందుకు వేలాదిగా పోటీపడ్డ భక్తజనం. వృద్ధులను మరోసారి ఇబ్బందులు పెట్టేలా జూన్ 1న సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్న పింఛన్దారులను ఇళ్ల నుంచి బయటకు రప్పించి ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసింది. మేలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి వారిని మరింత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. దివ్యాంగులు, నడవలేని వారు, వీల్ చైర్లోనే ఉండేవారికి మాత్రం ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గుక్కెడు నీటి కోసం గుంటూరు శివారు కాలనీవాసులు అల్లాడుతున్నారు. మండు వేసవిలో దాహమో రామచంద్ర అంటూ వేడుకుంటున్నారు. ఎన్నికల వేళ హడావిడిగా పైప్ లైన్లు వేసి దాహార్తిని తీర్చిన పాలకులు పోలింగ్ ముగియగానే సరఫరా నిలిపివేశారు. దాదాపు 2 వారాల నుంచి తాగునీరు రావట్లేదని, అప్పుడప్పుడు వచ్చే 1-2 ట్యాంకర్లు సరిపోవట్లేదని స్థానికులు వాపోతున్నారు. గుంటూరు ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నగరంలో అధికారికంగా 10 లక్షల మంది జనాభా నివసిస్తుండగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది శివారు కాలనీల్లో జీవనం సాగిస్తున్నారు. నగరపాలక సంస్థ ప్రజలకు తాగునీరు అందించేందుకు సమగ్ర తాగునీటి పథకం కింద 460 కోట్లు, అమృత్ పథకం కింద మరో 33 కోట్లు వెచ్చించిన శివారు కాలనీ వాసులకు మాత్రం దాహార్తిని తీర్చలేకపోతోంది. పాత గుంటూరులోని సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు పరిసర కాలనీలైన అన్నపూర్ణ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ప్రగతి నగర్, మదర్ తెరిసా కాలనీ, పలకలూరు రోడ్డు, రైలు కట్టలోని ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శివారు కాలనీ వాసులకు తాగునీరు అందించేందుకు గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. నిధులు కూడా విడుదల చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రిజర్వాయర్ పనులను పూర్తిగా నిలిపివేసింది. 5 ఏళ్లుగా నీటి సరఫరా గురించి పట్టించుకుని స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల వేళ మాత్రం హడావిడిగా శివారు కాలనీ ఇళ్లకు పైపు లైన్ల కనెక్షన్లిచ్చి తాగునీరు అందించారు. పోలింగ్ ముగిసిన వెంటనే నీటి సరఫరా నిలిపివేశారని స్థానికులు వాపోతున్నారు. పైప్ లైన్ వేసినట్టు వేశారు, పైపులు నీళ్లు వదలట్లా. 15 రోజులు అవుతున్నా నీళ్లు వచ్చి, మాకు 15 రోజులు పెట్టి నీళ్లు రాలా, ఇయ్యాలని వచ్చింది. పంపులే కొట్టుకుంటున్నాం. అవసరాల బంకిరావు, తానాలకు కూడా బంకిరావు, కొన్ని సబ్బిరికి పద్ది. ఎన్నికల ముందు పైప్ లైన్ వేశారు. ఎన్నికల ముందు 1-2 రోజులు, అట్లాగే ఎన్నికల అనంతరం 14వ తారీఖు ఒక రోజు ఈ మున్సిపల్ వాటర్ పైప్ లైన్ వదిలారు. ఆ తర్వాత వాటర్ రానటువంటి సంస్థ పైప్ లైన్ నుంచి ఒక లైన్ కు వచ్చి 2 ట్రాక్టర్లు 10 రోజులకి 15 రోజులకి అట్లా వస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు 3 సార్లు నీళ్లు వదిలారు. అవి కూడా కొంచెం మురుకులుగా అట్లా వచ్చినాయి. అయినా సరే అడ్జస్ట్ అయ్యి నీళ్లు పట్టుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి నీళ్లు, అంటే 14వ తారీఖు 15వ తారీఖు నీళ్లు వదిలారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీళ్లు వదలట్లేదు. 108 ఇళ్లకు 3 బోరింగ్లు ఉన్నాయి. ఎండాకాలం కావటం వల్ల బోరింగ్లో నీళ్లు కూడా సరిపోను, రావట్లా. అధికారులు అడిగితే ఫోన్ చేసి అడిగితే పైప్ లైన్ లీక్ అయింది, దాన్ని వెంటనే సరి చేయాలని చెప్తున్నారు. 10 రోజుల నుంచి మరి ఎన్ని రోజులు సరి చేస్తారో అర్థం కావట్లా. నీళ్లు అసలు లేక అల్లాడిపోతున్నాం కానీ మేము, మాకు నీళ్లు లేవు అసలు. పంపులు కూడా రావట్లా. 15 రోజులకి ఇప్పుడు వచ్చింది బండి. మరి ఈ నీళ్లు ఎట్ట వాడుకోవాలా, ఎట్ట ఉండాలి చెప్పండి. ఉండారు పిల్లలు, మేము 6 ఉండాం ఇంట్లో. మరి సరిపోతాయా? చాలా పైపు లైన్ల ద్వారా తాగునీరు రావట్లేదని స్థానికులు నగరపాలక సంస్థ అధికారుల
దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు మాత్రం నామమాత్రంగా 4 రోజులకు ఒకసారి ట్యాంకర్లు పంపిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా అందించే నీరు ఏ మూలకు రావట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళకి 4 రోజుల నుంచి ఇన్ఛార్జి గారికి ఫోన్ చేస్తున్నాం. ఇదిగమ్మా అదిగమ్మని ఇప్పుడు పంపించాడు. అది ఈ 18 డ్రమ్ములు వస్తాయి. ఈ 18 డ్రమ్ముల నీళ్లు ఈ లైన్ మొత్తం ఎంతమంది పట్టుకోవాలి, ఎలా వాడుకోవాలి మాకే అర్థం కావట్లా. లీటర్ల చొప్పున వాడుకోవాల్సి వస్తుంది. మాకు నీళ్లు కూడా బిందెలకి కూడా మాకు అవకాశం లేదు. అందరం అది ఇప్పుడు గొడవ 2 డ్రమ్ములే వస్తున్నాయని అటు వాళ్ళకి రాలేదని వాళ్ళు గొడవ, ఇటు మేము రాలేదని మాకు గొడవ. ఈ లైన్ కి 2 డ్రమ్ములే వచ్చేది. 2 డ్రమ్ములు వస్తే ఏం సరిపోతాయండి? 4 రోజులకి రావు కదా. రోజు మార్చి రోజన్నా 2 రోజులకు ఒకసారన్నా పంపించమని మేము కోరుకుంటాం. నా 3 కుటుంబాలు ఉంటాయి. పిల్లల తల్లులు కోడళ్ళు అని అందరు ఉంటారు. మా పొట్టాళ్ళు ఉంటే 2 ఉంటాం. వాళ్ళకు ఉండాలకు కావాలి కదా నీళ్లు. ఏ లైన్ కా లైన్ 3 ట్యాంకులు అయితేనే సరిపోదు. అది కూడా 2 రోజులకు ఒకసారి అయితేనే. చిన్న కుటుంబాలకు సరిపోతాయి. పెద్ద కుటుంబం వాళ్ళకి మళ్ళీ ఏం చేసుకోవాలి? నీళ్లు రావట్లేదు, ఇబ్బంది. మాకు నీళ్ళు అయితే చాలట్లేదండి. ఇప్పుడు మేము అందరం 2 డ్రమ్ములు పట్టుకుంటున్నాం. వెనకాల వాళ్ళకి రావట్లేదు. మరి వాళ్ళకి లేనప్పుడు మరి ఇబ్బంది కదండి. మరి మేము అందరం కలిసి 2 బిందులు పోస్తాం. వాళ్ళకి కూడా సర్దుకుంటాం. మేమే గొడవలు అవుతున్నాయి మళ్ళా నీళ్ళ దగ్గర. మాకు నీళ్ళు వచ్చే ఇది చెయ్యండి. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మండలం పెద్ద గోపవరంలో ప్రజలు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. పేరుకి ఎస్సీ నియోజకవర్గమైన ఇప్పటికీ తాగునీరు, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు లేవని వాపోయారు. వేసవి కావడంతో కుళాయిలకు నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎకనైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా ట్యాంకీ కావాలి సార్. ఎంతమంది వచ్చారు, మాకు ఎవరు సాయం చేయలేదు. కానీ ఓట్లు వేయించుకుంటారు. అది ఇచ్చాము, ఇది ఇచ్చాము, అది ఇచ్చాము, మాకు అన్నీ చెప్తారు. ఓట్లు అయిన దాకానే మా పనులు. ఇంకా మళ్ళీ మీరెవరో మేమెవరు అంటారు. అంటే ట్యాంకీ ఉంటే నీళ్ళు వచ్చాయి కదా కొలాయిలు, అప్పుడు ట్యాంకీకి నింపి పెట్టుకుంటాం. ఒకప్పుడు మోటార్లు కాలిపోతాయి. ఇంకా నీళ్ళు మాకు ఎట్టొచ్చాయి. మళ్ళీ కొలాయి నీళ్ళు వచ్చినప్పుడే మేము పట్టుకోవాలి. కరెంటు సగమూలేకే ఉంది. ఇక్కడెక్కడ ఉంది చూడండి. ఆ రోడ్డు ఊరక కంకర పోసి రాళ్ళు పోసి పెట్టిండ్రు. ఆ రాళ్ళల్లో బండ్లు నడుపుతుంటే అన్ని పైపులు పగిలిపోతుండయి, టైర్లు పగిలిపోతుండయి. అట్లాంటి సార్ రోడ్డు వేపించేది. మా ఊరికి ఒక ట్యాంకీ పెట్టాలి సార్ మీరు. మా ఊరికి అసలు ట్యాంకీ లేదు. అన్ని ఊరికి ట్యాంకీ ఉంది, కానీ మా ఒక్క ఊరికి అసలు ట్యాంకీయే లేదు. మాకు వర్షాలు పడినప్పుడు అసలు కరెంటే సరిగా ఉండదు. రోడ్లు చక్కగా లేవు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ దాకా అక్కడ కొన్ని ఇళ్ళు చీకట్లో ఉన్నాయి. అక్కడ లైట్లు లేవు, స్తంభాలు లేవు. నీళ్లు, కరెంటు, మాకు రోడ్లు ముఖ్యమైన మాకు చేయాలి సార్ మీరు. హత్యాయత్నం కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. 3 కేసుల్లో జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులివ్వగా రాత్రి 9 గంటలకు ఆయన నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. అన్ని కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ఉపశమనం పొందే వరకు పిన్నెల్లిని పట్టుకోలేకపోవడం రాష్ట్ర పోలీసుల ఘోర వైఫల్యానికి అద్దం పడుతుంది. ఈవీఎంల విధ్వంసం, హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలతో నమోదైన కేసుల్లో నిందితుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 15న రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. అయినా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించలేదు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు, వీవీప్యాట్లను నేలకేసి కొట్టిన ఘటన సీసీటీవీ ఫుటేజ్ ఈ నెల 21న వెలుగు చూడడం, ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడంతో అప్పటికప్పుడు ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 రోజుల పాటు ఆయన కోసం గాలిస్తున్నామని ప్రకటనలు ఇవ్వడమే తప్ప పట్టుకోలేదు. ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా తాత్కాలిక రక్షణ పొందారు. ఈ నెల 23న ఈ ఉత్తర్వులొచ్చాయి. హత్యాయత్నం కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉన్నా పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదు. చివరికి ఆ కేసుల్లోనూ ఆయన హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా ఉత్తర్వులు పొందే వరకు పోలీసులు మౌన ముద్ర దాల్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురంలో తెలుగుదేశం సానుభూతి పరులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి దేవర దిబ్బకు చెందిన 2 యువకులపై దాడి చేశారు. గాయాల పాలైన బాధితులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెదేపాకు ఓటు వేశారనే కారణంతో తమపై 5 వ్యక్తులు కలిసి మూకదాడి చేశారని బాధితుడు నరేష్ ఆరోపించారు. విషయం తెలిసి యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అధికారులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉంటే పిలిచారు, మమ్మల్ని కూర్చోబెట్టి ఎవరికేసి ఓటు అన్నారు. నేను ఎవరికైనా వేసాను అన్న అని చెప్పాను. సర్లేరా తాత ఏందన్నారు. అన్న తా నాకు అలవాట్లేదు, నేను
వద్దు తాగాలని చెప్పి బలవంతంగా పోసారు. పోసి ఆమె తాగేసిన తర్వాత ఆమెను అడిగారు ఎవరికి వేసి ఓటు అంటే నేను వైసీపీకి వేసానని చెప్పా. నేను వేసినామో టీడీపీకే కానీ వైసీపీకి వేసానని చెప్పారు. నేను చెప్పా మాకు తెలుసు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారని అలా చెప్పా. అయినా కానీ వాళ్ళు మమ్మల్ని మేము టీడీపీకి వేసానని చెప్పి ఇలా చేసి మమ్మల్ని కొట్టేశారు. మమ్మల్ని కొట్టింది ఏమంటామన్నయ్యా రవి మళ్ళీ మా డాడీల ముందే కొట్టి మా అన్నకి కూడా కర్ర తీసుకుని మరి కొట్టారు మా అన్నని. అసలు ఏంటిది? మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గాలు ఏంటి, అరాచకాలు ఏంటి? ఓటు వేయలేదనేటువంటి కక్షతో మద్యం తాపించి మరీ దాడి చేయటం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఖండించాలి. వెంటనే ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అట్లాగాని అరెస్ట్ చేయకపోతే మొత్తం గిరిజనులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరులో ఓ మహిళ వాలంటీర్ స్థానికులకు కుచ్చుటోపీ పెట్టి 60 లక్షల నగదుతో ఉడాయించింది. సుమారు 30 మంది వద్ద వడ్డీలకు డబ్బు తీసుకుని కుటుంబంతో సహా ఫిబ్రవరి 22న పరారైంది. వాలంటీర్కు నగదు ఇచ్చిన వారిలో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు ఉన్నారు. ఓ వ్యక్తి అధికంగా 12 లక్షల రూపాయలు మోసపోయారు. అంతేకాకుండా పొదుపు గ్రూపులోని 8 లక్షల రూపాయలను వాలంటీర్ తీసుకెళ్లడంతో గ్రూపు సభ్యులు అల్లాడిపోతున్నారు. రోజు ఇళ్లకు వచ్చి వెళుతూ ఉండటంతో నమ్మి నగదు ఇచ్చి మోసపోయామని బాధితులు వాపోయారు. 2 లక్షల చీటీ వేసింది నా దగ్గర. ఫస్ట్ చీటే పాడుకుంది. ఒకటి 75,000 చీటీ వేసింది. దాన్ని 5 చీట్లు కట్టింది. 10 చీట్లు కట్టల. అది ఒక 50,000. ఈ ఒక 2 లక్షలు ఫస్ట్దే వేసి రూపాయి కూడా కట్టకుండా మొత్తం తీసుకొని పోయింది. అలాగంతమంది చేసిందో మాకు కాకుండా నాకు మాత్రం 2,50,000 రావాలి. ఇబ్బందిగా బాండాలు చేసుకొని నాష్టా వేసుకొని బాండా వేసుకొని అమ్ముకొని చేసుకొని దాన్ని నన్ను ఇట్లా మోసం చేసిపోయింది. నమ్మకంగా వచ్చి డబ్బులు తీసుకుంది. నా కాడి కాక నా ఫ్రెండ్ కాడ కూడా ఇప్పించా. మోసం చేసి వెళ్ళిపోయింది. పోనెత్తదు. వాళ్ళ ఆయన వాళ్ళు ఎవరు లేరు. కట్ట మీద ఒక ఆమె వచ్చింది. నాకు ఆ డబ్బులు తీసుకుందమ్మా వడ్డీ కానీ ఈ లేదు అని కాలువలో దూకపోతే ఆమె 2 దగలు ఇచ్చి తీసుకొచ్చారు. ముసలామి గుడికాడ అడుక్కునేవి 1.5 అంతా పేదోళ్లే. పొదుపు వాళ్ళని కూడా మోసం చేసి వెళ్ళిపోయింది. 3 లక్షలు ఇచ్చుండ అవి దస్తూది వాళ్ళ ఎత్తుకొని వచ్చిన ఏందోనండి. మళ్ళా పోయేటప్పుడు నా కాడ డబ్బులు ఉండే రమ్మని చెప్పి బంగారం అంగటిక అమ్మ 1 లక్ష రూపాయలకు దండ తీసుకొని 50,000 డబ్బులు ఇచ్చి 50,000 అప్పు పెట్టిపోయింది. నాకు ఒక 12 లక్షలు తీసుకుంది. సొంత ఇళ్ళని ఇచ్చి తీసుకుపోయింది. పొలం కొంటున్నా, అది కొంటున్నాను, ఇది రోడ్డు కూడా వ్యాపారం చేస్తున్నాను. అంగడి ఒకటి ఉండింది. ఇంకా లక్ష్మీపురం 7వ వార్డులోని. ఆ విధంగా నమ్మించి అందరినీ చాలామంది ఒకరు మార్చి ఒకరు తెలకుండా ఒకరిని నమ్మించి మోసం చేసింది. వెళ్ళిపోయేలా తెలియదు తప్పు ఉందని ఎవరో తెలియదు. నాకు 85,000 ఇవ్వాలి. వాలంటీర్గా చేస్తా కూడా తీసుకోపోయింది. 3 లక్షలు అయ్యా. మేము ఏం చేసాము? ఇట్లా చేస్తాను ఎవరికి తెలుసు? వాలంటీర్ చేస్తా ఉండే, సొంత ఇల్లుండే, బిడ్డను చదివించుకుంటుండే, తెలియపోద్దని ఎవరికి తెలుసు? అది మాయ మాటలు చెప్పి మాయ చేసి నన్ను బాగా బుట్టలో వేసుకునేసింది. మా అన్న చెప్తానే ఉండడు ఆ పిల్ల ఇంట్లోకి రానిబాక ఏదో మనకేదో బిడ్డలాగా వస్తుందని చెప్పి నేను అనుకున్నానా, బాగా బుట్టలో వేసేసుకునేది. గుంటూరులోని శ్రీనివాసరావుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయానికి చెందిన స్థలాన్ని మున్సిపల్ అధికారులు పార్కు నిర్మాణం పేరిట ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆలయ పాలకవర్గం భక్తులు ఆరోపించారు. కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది అర్ధరాత్రి వచ్చి దేవాలయానికి చెందిన స్థలంలో కంచె వేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండి కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కమిషనర్ ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని భక్తులు మండిపడుతున్నారు. దశాబ్దాల నాడు గుంటూరు కార్పొరేషన్ సంబంధించి దేవాలయానికి శాంక్షన్ అయిన ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులు ఎంతో కష్టపడి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేశారు. ఈ మధ్య మళ్లీ డబ్బులు పోగేసుకుని స్వామివారి గుడి మళ్ళీ పునరుద్ధరణ చేసుకున్నారు. ఈ గుడి కాంపౌండ్ లో ఖాళీగా ఉందని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ కొంత సైట్ వాడుకుంటున్నారు. ఈ మిగిలిన ప్రాపర్టీని కూడా మున్సిపాలిటీ వాళ్ళ కమిషనర్ గారు వాళ్లే మొత్తం సర్వే చేసి దేవాలయానికి శాంక్షన్ చేసిన ప్రాపర్టీ కిందే ఉందని చెప్పిన గతంలో కూడా ఈ మధ్య కాలంలోనే వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఈ స్థలం అంతా గుడి పునరుద్ధరణలో భాగంగా శుభ్రం చేస్తుంటే ఇప్పుడు కమిషనర్ గారు మనుషుల్ని పంపించి ఇక్కడ ఉన్నవన్నీ ఫెన్సింగ్లు వేయటం, ఉన్న వాటిని పగలగొట్టడం, ఇక్కడ ఏదో మళ్ళీ పార్క్ డెవలప్ చేస్తామని చెప్పి కన్స్ట్రక్షన్స్ చేయటం ఇది కరెక్ట్ కాదు.
ఇక్కడ పార్కు పెడతా ఉన్నారు. ఇది ఇంకా సిగ్గుచేటు. ఇది ఇక్కడ పార్కు పక్కనే రాఘవయ్య పార్కు ఉంది. అది 3 సంవత్సరాల నుంచి మేము పోరాడి గంజాయి తాగుతున్నారని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నాం. దానికోసం 3 సంవత్సరాల పాటు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అలాంటిది ఇప్పుడు పక్కనే ఆనుకొని పార్కు పెట్టడం అనేది ఇంకా హాస్యాస్పదం. ఆమె కేవలం ఇక్కడ శ్రీనివాసరావు తోటలో హిందూ దేవాలయం మీద పడతాం ఏందో మరి మాకు అర్థం కావట్లేదు. దయచేసి 5వ తారీఖు దాకా ఆగండి. కొత్త ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కూర్చుందాం. ఆలయ కమిటీ వాళ్ళు మీరు కూర్చుందాం. ఎవరిదైతే అది గవర్నమెంట్ ప్రకారం లేకపోతే కోర్టుల ద్వారా తేల్చుకుందాం. అంతేగాని హిందువులు మనోభావాలు తీసే విధంగా ప్రతిరోజు మాకు నిద్ర ఉండట్లేదు. 5 రోజుల నుంచి డైలీ ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంది. అసలు ఆమెకి నగరంలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఆమె కనపడట్లేదా? ఎన్నో ఆక్రమణలు ఉన్నాయి, కనపడట్లేదా? ఇది ఒక్కడే కనపడిందా నీకు కమిషనర్ గారు? 5గురు ఉంటే మమ్మల్ని 144 సెక్షన్ అమల్లో ఉంది, మీరు ఉండటానికి లేదని మా మీద దౌర్జన్యం చేసి 70-80 మంది మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళ అధికారులందరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి లోపల సామాన్లు బిగించడం చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఇది పూర్తిగా ఖండిస్తున్నా. ఉత్తరాంధ్రలో విలువైన భూములపై కన్నేసిన వైకాపా పెద్దలు ఎన్నికల హడావిడిలో కొంత తగ్గుముఖం పట్టిన మళ్లీ పావులు కదుపుతున్నారు. దాదాపు 100 కోట్ల విలువైన మాన్సాస్ భూమి కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూమిని తొలగించాలంటూ 2 ఏళ్ల క్రితమే అర్జీ పెట్టగా అప్పటి దేవాదాయ కమిషనర్ తిరస్కరించారు. ఫిబ్రవరిలో మరోసారి అప్పీలు చేయగా ఎన్ఓసీ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. విజయనగరం రాజులు గుళ్ళు విద్యాలయాలకు దానమిచ్చిన 100 కోట్ల విలువైన భూములు ఆక్రమించుకునేందుకు నిరంతరం ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. విజయనగరంలోని దాదాపు 100 కోట్ల విలువైన దేవాదాయ భూములపై కన్నేసి దాన్ని అధికార పార్టీ నేతల సహకారంతో సొంతం చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆ భూమి దేవాదాయ శాఖ పరిధిలోదని గతంలో స్పష్టంగా చెప్పినా మళ్లీ తెర వెనుక పావులు కదుపుతున్నారు. దేవాదాయ మంత్రితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక మంత్రి ఈ వ్యవహారం వెనక ఉన్నారని తెలుస్తోంది. మాన్సాస్ ట్రస్టుకు విజయనగరం పరిధిలోని ధర్మపురిలో 212 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ నిషేధిత జాబితాలోనివి. ఇందులో 8.96 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజయనగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ వసంత్ విహార్ యజమాని జయప్రకాష్ బాబు 2021లో దేవాదాయ శాఖకు అర్జీ పెట్టుకున్నారు. అక్కడ ఎకరం 10 కోట్ల పైనే పలుకుతోంది. ఈ పిటిషన్ను పరిశీలించిన దేవాదాయ శాఖ అధికారులు ఈ భూమి మాన్సాస్ ట్రస్టునకు చెందినదని, నిషేధిత జాబితా నుంచి తొలగించి ఎన్ఓసీ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దేవాదాయ ట్రైబ్యునల్కు మాత్రమే నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పారు. ఈ భూమిని చేజిక్కించుకోవాలని భావించిన సదరు స్థిరాస్తి సంస్థ దేవాదాయ శాఖ మంత్రి వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పీలు దాఖలు చేశారు. నిజానికి మంత్రి ఆ అప్పీలును తిరస్కరించాలి. కానీ ఆయన అప్పీలును పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని మళ్లీ అధికారులను ఆదేశించారు. దీంతో దస్త్రం వేగంగా కదులుతోంది. ఎన్ఓసీ ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్నా ఈ దస్త్రం మాత్రం పరుగులు పెడుతోంది. దేవాదాయ శాఖలోని ఓ కీలక అధికారి సైతం దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఈశాన్య రాష్ట్రాలను రెమాల్ తుపాను అతలాకుతలం చేసింది. భారీ వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరింది. ఐజోల్లో రాతి క్వారీ కూలీ 2 పిల్లలు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గల్లంతయ్యారు. అసోంలో చెట్లు, కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 4కు పెరిగింది. బంగాల్లో బీభత్సం సృష్టించిన రెమాల్ తుపాను ఈశాన్య రాష్ట్రాల్లో పెను ప్రభావం చూపింది. తుపాను ప్రభావంతో మిజోరంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు పెరిగింది. ఐజోల్ శివారు ప్రాంతంలో భారీ వర్షానికి ఓ రాతి క్వారీ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. 8 మంది ఆచూకీ దొరకడం లేదు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐజోల్ సమీపంలోని లిమెన్ వద్ద కొండ చర్యలు విరిగిపడి అనేక ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. 4 గల్లంతయ్యారు. రెమాల్ తుపాను ప్రభావంతో మిజోరంలో దాదాపు 150 ఇళ్లు ధ్వంసమయ్యాయి. డజన్ల కొద్దీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక రహదారులపై రాకపోకలు స్తంభించాయి. మిజోరంలో నేడు కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాతిక్వారీ కూలిన ఘటనతో పాటు వర్షాల కారణంగా సంభవించిన విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి లాల్ దుహోమా ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో మిజోరంలో పాఠశాలలన్నింటికీ సెలవులు ప్రకటించారు. అత్యవసర సేవలు అందిస్తున్న వారు తప్ప మిగతా ఉద్యోగస్తులందరూ ఇంటి నుంచే పని చెయ్యాలని మిజోరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రెమాల్ తుఫాను ప్రభావంతో అసోంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒక మహిళ సహా 4 మృతి చెందారు, 18 మంది గాయపడ్డారు. కమ్రూపు జిల్లాలో చెట్టు కూరడంతో లావణ్య కుమారి అనే 60 ఏళ్ల మహిళ మృతి చెందింది. మరోచోట చెట్టు కూలి బాలుడు ప్రాణాలు కోల్పోగా అతడి తండ్రి గాయపడ్డాడు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఒడిశా వెళ్లిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతికూల వాతావరణం మరిన్ని రోజులు కొనసాగే అవకాశముందని చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు. రెమాల్ తుపాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షానికి త్రిపురలో ఇళ్లల్లోకి నీరు చేరి 746 మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణనష్టం జరగనప్పటికీ విద్యుత్, వ్యవసాయ రంగాలపై ప్రభావం చూపింది. మేఘాలయలో వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో 2 వ్యక్తులు మరణించారు, 500 మందికి పైగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తులు తండోపతండాలుగా వచ్చి రథోత్సవాన్ని తిలకించారు. నమో నారసింహ అంటూ రథాన్ని లాగటానికి భక్తులు పోటీ పడ్డారు. శ్రీవారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలేరమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు జాతరను నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధంగా దేవాదాయ శాఖ అధికారులు పోలేరమ్మకు సారె సమర్పించారు. స్థానిక అంకమ్మ గుడిలో పూజలు చేసి మంగళ వాయిద్యాల నడుమ పోలేరమ్మ గుడి వద్దకు ఊరేగింపుగా వచ్చి సారెను బహూకరించారు. జాతరలో చిన్నారుల నృత్యాలు అలరించాయి. కొందరు భక్తులు దేవతామూర్తుల వేషధారణలతో ప్రదర్శనలు నిర్వహించారు. ఇందిర మందిర